హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో అయితే రుద్రాని అన్న మాటలకి అనామిక్ అయితే రెచ్చిపోయి అప్పు మీద కళ్యాణ్ మీదైతే కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు అప్పు ఇంటికైతే పోలీసులు వెళ్తారు. కనకం ఇంటికాడైతే పోలీసులను చూసి ఒక్కసారిగా కనకం షాక్ అవుతుంది. ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు? ఎవరు కావాలి? ఎవరి కోసం వచ్చారు మీరు అని అప్పు ఉన్న కనకం అయితే అడుగుతారు. అప్పుడు పోలీసులు అంటారు కదా, అప్పుని అరెస్ట్ చేయడం కోసం వచ్చాము. అప్పుడు కనకం అంటుంది కదా, మా అప్పుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మా బిడ్డ ఏం చేసిందని మీరు అరెస్ట్ చేస్తున్నారు అనేసి అంటుంది. అప్పుడు పోలీస్ వాళ్ళు అయితే అంటారు కదా, అనామిక కంప్లైంట్ ఇచ్చింది. కళ్యాణ్ అప్పు ఇద్దరి వల్ల అనామికని కళ్యాణ్ కొడుతున్నాడని గృహహింస చట్టం కింద అరెస్ట్ చేయమని కంప్లైంట్ ఇచ్చింది. అందుకోసమే మేము వచ్చాము. అయినా నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, నడువు నువ్వు అనేసి అప్పునైతే కానిస్టేబుల్స్ లాక్కొని వెళ్తారు. అప్పుడు కనకం అంటుంది కదా, నా బిడ్డని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు. ఆ గుగ్గిరాల వాళ్ళ ఇంటికి వెళ్ళే నా బిడ్డను విడిపించుకొని వస్తాను అనేసి అయితే కనకం రాజింటికైతే చేరుకుంటుంది. కనకం ఇంకా కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే ఏంటి అనామిక ఎక్కడికి వెళ్ళింది అని కంగారుగా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. ఎవరిని అడిగినా కూడా ఏమో నాకు కనిపించలేదంటే నాకు కనిపించలేదనేసి తింగరి సమాధానం చెప్తూ ఉంటారు. అంతలోక కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే కళ్యాణ్ని పట్టుకొని నిలదీస్తుంది. అప్పుడు కళ్యాణ్ అంటాడు కదా, అవునమ్మా, నేను గంట క్రితం అయితే నేను అనామిక చెంప పగలగొట్టాను, అందుకే అనామిక వెళ్ళిపోయిందనుకుంటా అనేసి చెప్తాడు. అప్పుడు కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అంటారు కదా, ఎందుకు కొట్టావురా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తుంది. అక్కడికి వచ్చిన పోలీసులను చూసి కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు. అప్పుడు అనామిక అయితే అంటుంది కదా, విన్నారు కదా, మీరే చూడండి, నన్ను కొట్టారనేసి ఒప్పుకుంటున్నాడు కదా, ఇంకా మీరు అరెస్ట్ చేయండి అనేసి అంటుంది. ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ అనామిక వంక అలానే చూస్తూ ఉంటారు. ఇంకా అపర్ణ అంటుంది కదా, ఏంటి అనామిక, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మతుండే పనే చేస్తున్నావా నువ్వు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు అనామిక అయితే అంటుంది కదా, ఈ అప్పు వల్ల కళ్యాణ్ నా చెంప పగలగొట్టాడు. అప్పు కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఉండడం నేను చూశాను. అది నిలదీసేసరికి నన్ను కొట్టాడు అని అనామిక అంటుంది. ఇంకా అప్పుడు స్వప్న అయితే అంటుంది కదా, నోర్ముయ్, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు నా చెల్లినే నువ్వు అనుమానిస్తున్నావా? నీ భర్త నా చెల్లి ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్షిప్ని నువ్వు ఇలా అనుకుంటావా అనేసి అంటుంది. నువ్వు ఇలా చేస్తున్నావంటే నా భర్త రాహుల్ని నేను రోజు స్టేషన్లో పెట్టాలి. నా భర్త చేసే వేషాలు గనక కళ్యాణ్ చేసుంటే నీకు అప్పుడు తెలిసేది అనేసి అంటుంది స్వప్న. ఇంకా కావ్య అయితే అంటుంది కదా, అనామిక, ఏదన్నా ఉంటే మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి, ఇలా నువ్వు పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్ళావు అనేసి అంటుంది. అప్పుడు అనామిక అయితే అంటుంది కదా, నీలాగా నోరు మూసుకొని ఉండడం నాకు చేత కాదు కావ్యక్క, అర్థమవుతుందా? నీ భర్త వేరే ఒకరితో ఉండి బిడ్డను కానీ తీసుకొచ్చినా కూడా నువ్వు నోరు మూసుకొని ఉన్నావు. నా భర్త వేరే వాళ్ళ చేయి పట్టుకుంటే చూసి నేను తట్టుకోలేను, నా విశ్వరూపాన్ని చూపిస్తాను అని మొహం మీదే చెప్పేస్తుంది. అలా చెప్పేసరికి అపర్ణ అయితే గట్టిగా అరుస్తూ, నోర్ముయ్ అనామిక, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నా కోడల్ని నువ్వు వేలెత్తి చూపిస్తున్నావా? ఈ గుగ్గిరాల వారి ఇంటి పరువు బయటికి పోకుండా నా కోడలు అడుగడుగునా కాపాడుతుంది. నువ్వేం చేస్తున్నావు? ఎప్పటికప్పుడు పరువు తీస్తూనే ఉన్నావు. నీ అత్త నీకొకటి వత్తాసు పలుకుతుంది అని గట్టిగా అరుస్తుంది. అలా అరిచేసరికైతే ఇంకా అనామిక ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతుంది. అంతలోగా రాజు వాళ్ళ నాన్నగారు అయితే అంటారు కదా, ఏంటమ్మా అనామిక ఈ గొడవంతా ఎక్కడి వరకు తీసుకెళ్తున్నావు నువ్వు? అయినా మీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా, మీరెలా వచ్చారు ఎస్ఐ గారు అనేసి రాజు వాళ్ళ నాన్నగారు అయితే అంటారు. అప్పుడు ఎస్ఐ అయితే అంటారు కదా, సార్ మేము ఎంతోగానో మీ కోడలికి చెప్పి చూసాము, కానీ మీ కోడలు వినలేదు, అందుకోసమే మేము ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది అనేసి అంటాడు. అప్పుడు ఆ ఎస్ఐ అయితే అంటాడు కదా, మీ కోడలు నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని ఒక్క మాట చెప్తే మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాము అనగానే రాజు అయితే అనామిక ఫస్ట్ నువ్వు ఒప్పుకో అని అంటాడు. అప్పుడు అనామిక అయితే నేను అస్సలు ఒప్పుకోను బావగారు, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం, అర్థమవుతుందా అనేసి అంటుంది. ఇంకా అంతలోగా రుద్రాని
అయితే అంటుంది కదా, సరే మరి ఏం చేస్తే నువ్వు ఒప్పుకుంటావు అనేసి అంటుంది రుద్రాని. అప్పుడు స్వప్న అయితే అంటుంది కదా, లాగొకటి చెంప మీద ఇస్తే నోరు మూసుకొని ఒప్పుకుంటుంది, అలాంటివి లేకనే ఇలా రెచ్చిపోతుంది. అయినా మా అత్తని కొట్టేవాళ్ళు లేక వచ్చి పుట్టింట్లో పడుంది, ఇప్పుడు నువ్వు కూడా అలా చేస్తున్నావా అనేసి అంటుంది స్వప్న. అప్పుడు రుద్రాని అంటుంది కదా, నోరు ముస్తావా, ప్రతిదానికి నా జోలెందుకు తీస్తున్నావు అనేసి అంటుంది రుద్రాని. అప్పుడు స్వప్న అంటుంది కదా, నిన్నెవరు మధ్యలోకి రమ్మంటున్నారు, నువ్వు సలహాలు ఇస్తున్నావా అనామికకి అని గట్టిగా అరుస్తుంది. అలా అరిచేసరికి అయితే ఇంకా రుద్రాని ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకొని నిల్చుంటుంది. ఇంకా రాజు వాళ్ళ నాయనమ్మ అయితే అంటుంది కదా, ఈ ఇంట్లో పెద్దలన్న గౌరవం లేదు, నీకేం లేదమ్మాయి, అసలు ఏం చేస్తున్నావో నువ్వు అర్థమవుతుందా, నువ్వేదన్నుంటే మేము పెద్దలం ఉన్నాం కదా, మాకు చెప్పాలి, మమ్మల్ని కాదని నువ్వు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళావా, నీ ఇంట్లో నువ్వు గారాబంగా పెరిగావేమో, అత్తింట్లో అలా ఉండదు, ఇప్పటి వరకు నా కోడన్లు నాకు ఎదురివ్వలేదు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని పట్టుకొని నిలదీస్తుంది. అయినా కూడా ఏమీ మాట్లాడకుండా అలానే నిల్చుంటుంది అనామిక. ఇంకా కళ్యాణ్ అంటాడు కదా, మీరే మాత్రం ఎవరు అనామిక జోలికి వెళ్ళకండి, అది నాకు భార్య కాదు, దాన్ని చూస్తేనే నాకు హసేమేస్తుంది, దీనితో ఉండే బదులు నేను పోయి ఆ జైల్లో అయినా ప్రశాంతంగా ఉంటా అని స్టేషన్కి అయితే బయలుదేరుతాడు. ఇంకా అంతలోగా రాజు వాళ్ళ నాన్నగారు అయితే ఇద్దరు కలిసి లాయర్ని తీసుకొని స్టేషన్కి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ సీఏ అయితే అంటారు కదా, మీ మరదలు పెట్టిన కేసు మామూలు కేసు కాదు, ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని పెట్టింది, దానివల్ల వీళ్ళిద్దరిని కోర్టులో హాజరుపరచాలి, కోర్టులో హాజరుపరచకుండా మేము మాత్రం పంపించలేము, ఏదన్నుంటే మీ ఇంట్లో మీరు మాట్లాడుకొని అప్పుడు స్టేషన్కి రండి, అర్థమవుతుందా అని చెప్పగానే రాజ్ సుభాష్ అయితే ఇద్దరు అయోమయంలో ఇంటికి తిరిగి వచ్చేస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి.